హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, బ్రెజిల్ మహిళా క్రికెటర్ లారా కార్డోసో ఇటీవల ఏ ఘనత సాధించి చరిత్ర సృష్టించారు? ఏ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు, బి ఒకే టీ20 మ్యాచ్లో 9 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్, సి వేగవంతమైన సెంచరీ, డి అత్యధిక క్యాచ్లు. ఆన్సర్ ఈస్ బి ఒకే టీ20 మ్యాచ్లో 9 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్. ఏప్రిల్ 2026లో లెసోతోతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ పేసర్ లారా కార్డోసో 9 వికెట్లు తీసి టీ20 చరిత్రలో ఈ మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ రంగానికి సంబంధించి కొత్త పారిశ్రామిక విధానం 2026ను ప్రకటించింది? ఏ వ్యవసాయం, బి ఐటీ మరియు సెమీకండక్టర్లు, సి టెక్స్టైల్స్, డి పర్యాటకం. ఆన్సర్ ఈస్ బి ఐటీ మరియు సెమీకండక్టర్లు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సెమీకండక్టర్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి పెట్టింది. నెక్స్ట్ వన్, మెటా సంస్థ ఇటీవల విడుదల చేసిన కొత్త ఏఐ మోడల్ పేరు ఏమిటి? ఏ చాట్ జీపీటీ 5, బి మ్యూజ్ స్పార్క్, సి జెమినీ ప్రో, డి లామా 4. ఆన్సర్ ఈస్ బి మ్యూజ్ స్పార్క్. నెక్స్ట్ వన్, దీనికి ఎక్స్ప్లెనేషన్. వినియోగదారుల రోజువారీ అవసరాల కోసం మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా మ్యూజ్ స్పార్క్ను విడుదల చేసింది. నెక్స్ట్ వన్, బ్రిటన్ ప్రధాని ఇటీవల ఏ దేశంతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ డీల్ పై సంతకం చేశారు? ఏ భారత్, బి అమెరికా, సి జపాన్, డి ఫ్రాన్స్. ఆన్సర్ ఈస్ బి అమెరికా. ఏఐ వల్ల కలిగే ముప్పులను అరికట్టడానికి మరియు భద్రతా ప్రమాణాలను పెంచడానికి అమెరికా మరియు బ్రిటన్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. నెక్స్ట్ వన్, ఇంటెల్ ఆసియా పసిఫిక్ మరియు జపాన్ విభాగం కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఏ సంతోష్ విశ్వనాథన్, బి అనిల్ కుంబ్లే, సి సుందర్ పిచాయ్, డి సత్య నాదెల్లా. ఆన్సర్ ఈస్ ఏ సంతోష్ విశ్వనాథన్. గతంలో ఇంటెల్ ఇండియా ఎండిగా ఉన్న సంతోష్ విశ్వనాథన్ ఇప్పుడు మొత్తం ఆసియా పసిఫిక్ రీజియన్కు బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2026-27లో ఖేలో ఇండియా మిషన్ కింద క్రీడా వస్తువుల తయారీని ప్రోత్సహించడానికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఏ 200 కోట్లు, బి 350 కోట్లు, సి 500 కోట్లు, డి 1000 కోట్లు. ఆన్సర్ ఈస్ సి 500 కోట్లు. క్రీడా రంగంలో ఉపాధిని పెంపొందించడానికి మరియు దేశీయంగా క్రీడా పరికరాల తయారీని పెంచడానికి 500 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ వన్, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ ఉల్లంఘనలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఏ రష్యా, బి కెన్యా, సి చైనా, డి భారత్. ఆన్సర్ ఈస్ డి భారత్. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నివేదిక ప్రకారం భారత్ 148 డోపింగ్ కేసులతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్ ఫార్మాసిటీ ప్రాజెక్టును ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఏ మెదక్, బి వికారాబాద్, సి రంగారెడ్డి, డి మహబూబ్ నగర్. ఆన్సర్ ఈస్ బి వికారాబాద్. పర్యావరణ హితంగా ఔషధాల తయారీ కోసం వికారాబాద్ జిల్లాలో ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ గుజరాత్, బి మధ్యప్రదేశ్, సి తమిళనాడు, డి తెలంగాణ. ఆన్సర్ ఈస్ బి మధ్యప్రదేశ్. నర్మదా నదిపై ఓంకారేశ్వర్ జలాశయంలో నిర్మించిన ఈ ప్లాంట్ ఏప్రిల్ 2026 నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. నెక్స్ట్ వన్,
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా నిర్వహించే అంబేద్కర్ జయంతి 2026 నాటికి ఎన్నవ జయంతి? ఏ 130వ, బి 135వ, సి 140వ, డి 145వ. ఆన్సర్ ఈస్ బి 135వ. 1891 ఏప్రిల్ 14న జన్మించిన బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల బెస్ట్ మెన్స్ స్క్వాష్ ప్లేయర్ అవార్డును అందుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఏ సౌరవ్ ఘోషల్, బి అభయ్ సింగ్, సి మహేష్ మంగావ్కర్, డి హరీందర్ పాల్ సంధు. ఆన్సర్ ఈస్ బి అభయ్ సింగ్. అభయ్ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటి ఏప్రిల్ 2026లో ఈ గౌరవాన్ని పొందారు. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల భారీ భూకంపం మరియు వరదల వల్ల నష్టపోయిన ఏ దేశానికి మానవతా సాయాన్ని అందించింది? ఏ టర్కీ, బి సిరియా, సి ఆఫ్ఘనిస్తాన్, డి నేపాల్. ఆన్సర్ ఈజ్ సి ఆఫ్ఘనిస్తాన్. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపం కారణంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ ఆహారం, మందులను పంపింది. నెక్స్ట్ వన్, భారత్ మరియు మాల్దీవుల మధ్య ఇటీవల నిర్వహించిన ఉమ్మడి సైనిక విన్యాసం పేరు ఏమిటి? ఏ మిత్రశక్తి, బి ఎక్వెరిన్, సి సూర్యకిరణ్, డి గరుడ శక్తి. ఆన్సర్ ఈస్ బి ఎక్వెరిన్. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా భారత్ మాల్దీవుల మధ్య ఎక్వెరిన్ 14వ ఎడిషన్ నిర్వహించబడింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఒకే నౌకలో 6008 కార్లను ఎగుమతి చేసి జాతీయ రికార్డు సృష్టించిన పోర్టు ఏది? ఏ విశాఖపట్నం పోర్టు, బి ముంద్రా పోర్టు గుజరాత్, సి జవహర్లాల్ నెహ్రూ పోర్టు నౌషేవా, డి చెన్నై పోర్టు. ఆన్సర్ ఈస్ బి ముంద్రా పోర్టు గుజరాత్. అదానీ గ్రూప్కు చెందిన ముంద్రా పోర్టు ఏప్రిల్ 10, 2026న ఒకే ఓడలో 6008 కార్లను ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది. ఇది ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా అవతరించింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ గల్ఫ్ దేశం ఏప్రిల్ 12, 2026 నుండి పాఠశాలల్లో నేరుగా తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది? ఏ సౌదీ అరేబియా, బి యుఏఈ, సి ఖతార్, డి కువైట్. ఆన్సర్ ఈజ్ సి ఖతార్. విద్యా వ్యవస్థలో సంస్కరణలు మరియు సురక్షిత వాతావరణాన్ని నిర్ధారిస్తూ ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 12 నుండి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను పునరుద్ధరించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పంట సాగు విస్తరణలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి? ఏ పత్తి, బి ఆయిల్ పామ్, సి పొగాకు, డి మిరప. ఆన్సర్ ఈస్ బి ఆయిల్ పామ్. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ సాగు విస్తరణలో మరియు ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నెక్స్ట్ వన్, దేశీ దాల్ మేళా 2026 ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ మైసూర్, బి హైదరాబాద్, సి లక్నో, డి అమృత్సర్. ఆన్సర్ ఈజ్ ఏ మైసూర్. సుమారు 100కు పైగా స్వదేశీ పప్పు ధాన్యాల రకాలను ప్రదర్శిస్తూ కర్ణాటకలోని మైసూర్లో ఈ మేళా జరుగుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఏ గజ్వేల్, బి కరీంనగర్, సి ముచ్చర్ల, డి వరంగల్. ఆన్సర్ ఈజ్ సి ముచ్చర్ల. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెక్స్ట్ వన్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2026 ప్రకారం వినియోగదారుల న్యాయం, కన్స్యూమర్ జస్టిస్ అందించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి తమిళనాడు, సి ఆంధ్రప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ సి ఆంధ్రప్రదేశ్. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన హిమంతస్ అనేది దేనికి సంబంధించినది? ఏ కొత్త గ్రహం, బి సముద్ర అంతర్భాగ రోబోట్, సి దేశీయంగా తయారైన సెమీ కండక్టర్ చిప్, డి సూపర్ కంప్యూటర్. ఆన్సర్ ఈజ్ సి దేశీయంగా తయారైన సెమీ కండక్టర్ చిప్. భారతదేశపు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిజైన్ చేసిన
అత్యాధునిక సెమీకండక్టర్ చిప్ పేరు హిమంతస్. నెక్స్ట్ వన్, 2026 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత ఎవరు? ఏ శివశంకరి, బి డాక్టర్ ప్రొఫెసర్ రామకృష్ణారావు, సి వాసుదేవ మోహి, డి శరణ్ కుమార్ లింబాలే. ఆన్సర్ ఈస్ బి డాక్టర్ ప్రొఫెసర్ రామకృష్ణారావు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను డాక్టర్ రామకృష్ణారావును ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. నెక్స్ట్ వన్, ప్రతి ఏటా ఏప్రిల్ 12న జరుపుకునే అంతర్జాతీయ మానవ అంతరిక్ష ప్రయాణ దినోత్సవం ఎవరి జ్ఞాపకార్థం నిర్వహిస్తారు? ఏ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బి యూరీ గగారిన్, సి రాకేష్ శర్మ, డి కల్పన చావ్లా. ఆన్సర్ ఈస్ బి యూరీ గగారిన్. 1961 ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్ సాహస యాత్రకు గుర్తుగా ఐరాస ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కల్పించిన ఫింబ్రిస్టైలిస్ వైనాడెన్సిస్ అనేది ఏ రకానికి చెందినది? ఏ కొత్త చేప జాతి, బి మొక్కల జాతి, సి కప్ప జాతి, డి సీతాకోక చిలుక. ఆన్సర్ ఈస్ బి మొక్కల జాతి. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఉన్న పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తలు ఈ కొత్త గడ్డి జాతి మొక్కను కనుగొన్నారు. నెక్స్ట్ వన్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇటీవల ప్రయోగించిన కొత్త ఎక్స్రే టెలిస్కోప్ పేరు ఏమిటి? ఏ ఐన్స్టీన్ ప్రోబ్, బి న్యూటన్ ఐ, సి డ్రాగన్ స్కోప్, డి స్పేస్ విజన్. ఆన్సర్ ఈజ్ ఏ ఐన్స్టీన్ ప్రోబ్. విశ్వంలోని సుదూర ప్రాంతాల్లో జరిగే శక్తివంతమైన పేలుళ్లను పర్యవేక్షించడానికి చైనా ఐన్స్టీన్ ప్రోబ్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ ఏ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది? ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి కేరళ, డి తెలంగాణ. ఆన్సర్ ఈజ్ సి కేరళ. కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన దేశపు తొలి డిజిటల్ సైన్స్ పార్క్ ఏప్రిల్ 2026 నుండి పరిశోధనలకు మరియు స్టార్టప్లకు పూర్తి స్థాయిలో వేదికగా మారింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ ముఖేష్ కుమార్ మీనా, బి వివేక్ యాదవ్, సి సిద్ధార్థ్ జైన్, డి గిరిజా శంకర్. ఆన్సర్ ఈస్ బి వివేక్ యాదవ్. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఈఓగా వివేక్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.